హే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఆల్రెడీ మనం ఈ వీడియో చేసుకున్నాం అనమాట. వీడియో మంచి రీచ్ కూడా వచ్చింది. కొంతమంది దెంగులు కూడా దింగారు. అసలు కర్ణాటక నుండి డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు, కింద కామెంట్లు చేస్తున్నారు. నేనైతే షాక్ అయ్యా అనమాట. ఎందుకంటే ఒక డెబ్యూ హీరోకి వాళ్ళు ఇంతలా సపోర్ట్ ఇస్తున్నారంటే నిజంగా గ్రేట్. మొన్న డీ బాస్ మీద వీడియో చేసినప్పుడు నిజంగా మన తెలుగు కామెంట్ ఒక్కటి కూడా కానాలా, మొత్తం జైడీ బాస్ అనేటటువంటి కామెంట్ కూడా కానొచ్చా. సో వాళ్ళు వాళ్ళ యొక్క హీరోని ఎంతలా అభిమానిస్తున్నారు అనేటటువంటిది నాకైతే క్లియర్ అండ్ కట్గా అర్థమైపోయింది. ఆ వీడియో డిలీట్ చేయడానికి గల కారణం ఏంటంటే ఏజ్ రిస్ట్రిక్షన్స్ అని వచ్చిందనమాట. నేను అందులో ఒక పదం అయితే వాడా, దానివల్ల ఏజ్ రిస్ట్రిక్షన్ వచ్చింది. ఏజ్ రిస్ట్రిక్షన్ వల్ల ఫ్యూచర్లో ఈజీగా కమ్యూనిటీ గైడ్లైన్స్ పడేటటువంటి అవకాశం కూడా ఉంది. కమ్యూనిటీ గైడ్లైన్స్ పడింది అనుకోండి, ఛానల్ ఎగిరిపోయేటటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఆ రిస్క్ ఎందుకులే అని చెప్పి దాని అయితే డిలీట్ చేసేసా. ఎవరికి భయపడి డిలీట్ చేయలేదు, ఏ వార్నింగ్లకి డిలీట్ చేయలేదు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అది అనమాట. సో ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆల్రెడీ మీకు తెలుసు మన జూనియర్ సినిమా నుండి వయ్యారి సాంగ్ అయితే వచ్చింది, వైరల్ వయ్యారి సాంగ్ వచ్చింది. డిఎస్పి మ్యూజిక్, మన హీరో స్టెప్స్, దానికి మించి శ్రీలీల వేసినటువంటి హాట్ స్టెప్స్ అందరినీ కూడా ఆకట్టుకున్న ఇప్పటికి కూడా ట్రెండింగ్ 1లో ఉంది. టీజర్కి కనీసం 1,00,000 వ్యూస్ రాలే, కానీ సాంగ్ అయితే మిలియన్స్లో వ్యూస్ వచ్చేసాయి. నాకు తెలిసి ఇప్పటికీ ఒక 50 మిలియన్ వ్యూస్కి వెళ్ళింది. 15 అంటే 5 మిలియన్ వ్యూస్కి వెళ్ళి ఉంటుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఈజీగా. అంటే ఇప్పటికైతే నేను వ్యూస్ చూడలేదండి, ఒకసారి అయితే ఆ సాంగ్ విన్నానమాట. దాని గురించి క్లారిటీగా మాట్లాడాలంటే, ఇవాళ మూవీ టీం మేకింగ్ వీడియో ఒకటైతే రిలీజ్ చేసింది అనమాట. ఆ మేకింగ్ వీడియోలో శ్రీలీల చాలా ఇబ్బంది పడుతూ కనిపించింది అనమాట. ఇక దీంతో మీమ్స్ అయినా ట్రెండ్ అయినా కొనసాగుతూనే ఉంది. పాపం చూడండి రా పాప ఇంత ఇబ్బంది పడుతుందో, పాపం చూడండి రా పాపని ఎంత ఇబ్బంది పెడుతున్నారు, రే మా శ్రీలీల మీద చెయ్యిది అని చెప్పి శ్రీలీల ఫ్యాన్స్ అయినా కొన్ని ఫన్నీ మీమ్స్ అండ్ సీరియస్ మీమ్స్ కూడా నాకైతే కనపడ్డాయి అనమాట. వాటి గురించి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట నెపోటిజం అనేటటువంటిది ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ హీరో వాళ్ళ నాన్న ఎమ్మెల్యే, ఒక మంచి బిజినెస్ మ్యాన్ కూడా, భయంకరమైనటువంటి డబ్బులు ఉన్నాయి. అందుకే వాళ్ళ నాన్న ఎంత పెట్టుబడి పెట్టడానికైనా సరే వెనకాలేదు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. మీరందరూ కూడా హీరో వేసినటువంటి స్టెప్స్ చూశారు, కానీ నేను దాని వెనక ఉన్నటువంటి కొరియోగ్రాఫర్ని చూశాను. మీరు ఎప్పుడైనా మన ఎన్టీఆర్ అయినా, రామ్ చరణ్ అయినా, ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది హీరోలు ఉన్నారు, ఆ కన్నడలో కూడా చాలామంది హీరోలు ఉన్నారు, ఈ విధమైనటువంటి స్టెప్స్ వేయటం మీరు చూసారా? నేనైతే చూడలేదు. ఎందుకంటే అంత బాగుండే స్టెప్స్, చాలా న్యాచురల్గా ఉన్నాయి. చూస్తే అబ్బా చాలా ఈజీ స్టెప్స్ అనిపిస్తుంది, అండ్ వేస్తుంటే కష్టం అనిపిస్తుంది అనమాట. సో కొరియోగ్రాఫర్లకి గట్టిగా డబ్బులు ఇచ్చి ఆ యొక్క స్టెప్స్ ప్రాక్టీస్ చేయించారు, ఆ యొక్క స్టెప్స్ వేయించారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మనీ మేక్స్ ఎవ్రీథింగ్ అంటే ఏందో అనుకున్నా, కానీ మనీ అంటే ఆ కొరియోగ్రాఫర్లకి ఇచ్చేటటువంటి డబ్బు బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు డిఎస్పి గారు సాంగ్ ఇస్తాను అంటున్నారు, డిఎస్పి గారు మీరు ఈ సాంగ్ వాయిస్తే, మీరు ఈ సినిమాకు మ్యూజిక్ వాయిస్తే ₹1,00,00,000 ఇస్తా అంటే ₹1,00,00,000 తగ్గట్టే వాయిస్తాడు. 2 కోట్లు ఇస్తా అంటే 2 కోట్లు తగ్గట్టే వాయిస్తాడు. 10 కోట్లు ఇస్తా అంటే 10 కోట్లు తగ్గట్టే వాయిస్తాడు. అదేవిధంగా కొరియోగ్రాఫర్లకి మరి ఎంత డబ్బులు ఇచ్చారో తెలియదు, కానీ హీరోతో అయితే మామూలు స్టెప్ ఇప్పలేదు. ఇప్పటిదాకా శ్రీలీలని డామినేట్ చేసేటటువంటి హీరో లేడ్రా అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఎవడా ఈ హీరో ఈ రేంజ్లో స్టెప్స్ వేస్తుండో అనేలాగా అందరికీ అనిపించింది అనమాట. అదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్తా. సో తను ఇబ్బంది పడడానికి గల కారణం ఏంటి అంటే, ఆ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా రావట్లేదు అనేటటువంటిది వాస్తవం అనమాట. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు. మేకింగ్ వీడియోలో చేసేది అదే, ఆమెను ఎత్తుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండో. ఆల్మోస్ట్ అంత వెయిట్ని నిలబెట్టుకొని ఇక్కడ తొడ మీద నించోబెట్టుకోవాలంటే నిజంగా గట్స్ ఉండాలి. నేనేమన్నా తాళ్ళు కట్టారేమో అది అనుకున్నాను. తాళ్ళలో ఏమో డైరెక్ట్గా ఎత్తుకొని ఎక్కడైతే పెట్టాడో, సో అక్కడ తన బ్యాలెన్స్ ఆపలేకపోతున్నాం అని చెప్పి తనైతే ఒక ఎక్స్ప్రెషన్ వేసేస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, అదంతా కూడా మీరు వేరే యాంగిల్లో చూడమాకండి. ఎందుకంటే తను ఎమ్మెల్యే కొడుకు, మంచి బిజినెస్ మ్యాన్, తలుచుకుంటే ఏ అమ్మాయినా వస్తుంది. అలాంటిది ఈ విధంగా తను యాక్టింగ్ పరంగా చేస్తానని నేనైతే అసలుకి అనుకున్నాను. శ్రీలీల ఇబ్బంది పడింది అనేటటువంటిది కూడా 100% రాంగ్. గట్టిగానే ముట్టినాయి. ఆల్మోస్ట్ 5 కోట్ల దాకా ఈ సినిమా కోసం తీసుకుంది అని చెప్పి టాక్ అనమాట. సో ఏడవడం బంద్ చేయండి అనమాట. నీ దగ్గర 5 కోట్లు ఉన్నాయా, నువ్వు కూడా వెళ్ళు శ్రీలీలతో స్టెప్ శ్రీలీలతో సినిమాది అంతే అయిపోద్ది. ఒక షార్ట్ ఫిలిం ఏమన్నా ఇస్తుంది, ₹1,00,00,000 ఇస్తుంది శ్రీలీల, నాతో ఒక స్టెప్ వేస్తామంటే ఖచ్చితంగా వస్తుంది, దాంట్లో డౌటే లేదనమాట. ఎందుకంటే తన ప్రొఫెషన్ అది, కానీ గుర్తుపెట్టుకోండి. చాలా మంది యొక్క ఎక్స్ప్రెషన్ చూడి ఇబ్బంది పడుతుంది పాప అది ఇది అంటున్నారు. ఆమెనే బలవంతంగా దేశపై ఆ సినిమాలో నటించు అని చెప్పి కూర్చోబెట్ల, ఆమె ఇష్టానుసారమే వెళ్ళి నటిస్తుంది అనేటటువంటిది 100% వస్తుంది. ఇది అందరూ గుర్తుంచుకోవాలన్నమాట. ఇంకా మెచ్యూరిటీ లేకుండా మాట్లాడితే చాలా తప్పని చెప్పి నా ఫీలింగ్. అందుకే ఈ వీడియోతో చేయడం జరిగింది. మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం, జై హింద్.